నేను తెలంగాణ పౌరుడిగా ఉన్నా, కానీ తెలంగాణలో పుట్టల. ఆంధ్రాలో పుట్టి ఇక్కడ బతకటానికి వచ్చిన వ్యక్తిని. ఇలా నాలాగే బ్రతకటానికి హైదరాబాద్ని అమ్మలాగా అనుకుని, తెలంగాణని తల్లిలాగా అనుకుని వచ్చిన వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెవరూ రాష్ట్రం కోసం పోరాటాలు చేయలేదు, వీధుల్లోకి రాలేదు. కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ, తల్లికి వ్యతిరేకంగా కానీ ఈ రోజు వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. కానీ మమ్మల్ని ఈ రోజున చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సోకాల్డ్ ఈ ఎర్ర టీవీలు అంటారో, ఎర్ర టీవీలు అంటారో, వాళ్ళు నా మీద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వీడు ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ హిందువుల్ని లేదా వేరే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని మాట్లాడారు. అందరికీ ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎక్కడ పుట్టాను అనేది పక్కన పెడితే, నేను ఇక్కడ బతుకుతున్నాను. ఈ తల్లి గురించి మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఒకటే. నాకు ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేది నా స్టేట్మెంట్. ఏ విషయంగా అనుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ స్వేచ్ఛ విషయంలో, తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో అన్నిట్లో కూడా తెలంగాణ ఫస్ట్ అని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఫస్ట్ అని, కానీ నేను ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నాకు ఉపాధి దొరికింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాకు భారత్ ఫస్ట్, భారతే బెస్ట్, భారతే లాస్ట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే నాలాంటి వాడికి ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఆ ధర్మం కోసం బతుకుతాం, ఆ ధర్మం కోసమే చేస్తాం. ఈ క్రమంలో మేము ఎక్కడైతే ఉంటున్నామో ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగంగా ఉంది కదా. ఈ తెలంగాణని ఈ రోజు విడగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రోజున ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ విభజన వాదం తెస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం జరిగేటప్పుడు నేను బాగా నోటెడ్ అయిపోయిన నినాదం నాకేంటంటే ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని చెప్పారు అందరూ కూడా. నేను దాని పట్ల ఆకర్షితున్నయ్యాను. సరే విడిపోతే ఎక్కడికి, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చూసా, విడిపోతే భారతదేశం నుంచి విడిపోతుంది తెలంగాణ కాదుగా, ఇంకో రాష్ట్రం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటల్లా అంతే అనుకుని సరిపెట్టుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఈరోజు విడిపోయి ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ప్రజలుగా కూడా విడదీయాలని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అని వాళ్ళ ఎజెండాలు చూస్తుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే, పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి వలస కూలీలాగా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలాగా తయారవుతున్న రోహింగ్యా కొడుకుల గురించి ఒక్కడు మాట్లాడు, బంగ్లాదేశీల గురించి ఒక్కడు మాట్లాడు, పాకిస్తాన్ నుంచి తెచ్చేసిన వాళ్ళని ఎవ్వడూ మాట్లాడు. పైగా ఇక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి కూర్చోబెట్టి అందరి ముందు చెప్పాడు, మీ అందరికీ నేను ఓటర్ కార్డులు ఇప్పిస్తా, ఆధార్ కార్డులు ఇప్పిస్తాను, ఒకవేళ మిమ్మల్ని దేశం నుంచి పొమ్మంటే నేను కూడా మీతోనే వచ్చేస్తానని చెప్పుకున్న వ్యక్తి. అలాంటి చెప్పుకున్న వ్యక్తులు మన కళ్ళ ముందే ఇంకా ప్రజాప్రతినిధులుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అలాంటి ఊరకుక్కలందరినీ తీసుకొచ్చి ఇక్కడ సత్రంలో మేపినట్టు మేపుతుంటే తప్పులేదు, కానీ పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పొట్టబోసుకుంటే తప్పైపోయిందా? వీళ్ళు తమిళనాడు గోబ్యాక్ అంటారు, రోహింగ్యా ఎవరు మార్వాడి గోబ్యాక్ అంటారు, ఇప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అంటారు. సారీ, రోహింగ్యా కాదు, రోహింగ్యా గోబ్యాక్ అంటారు, మార్వాడి గోబ్యాక్ అంటారు. రోహింగ్యాలకేమో వెల్కమ్ నినాదాలు. ఎందుకంటే మరి వాళ్ళదేం రుచిగా ఉందో మనకు తెలియదు వాళ్ళకి. అండ్ ఇంకోటి, చక్కగా ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎంత చక్కటి సమైక్యవాదం వినిపించారు. ఇందాక చాలా మంది అంటున్నారు వాళ్ళు ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడారా అని. తెలంగాణ గురించి మాట్లాడకపోవటమే కాదు, సమైక్యవాదాన్ని వినిపించాడు. పైగా దేశవ్యాప్తంగా తెలంగాణ బిల్లు ఆలస్యం అవటానికి ఒకానొక మెయిన్ రీజన్ ఎంఐఎం పార్టీ. ఎందుకంటే తెలంగాణ విడిపోతే ఇక్కడ మతోన్మాద శక్తులు బలపడిపోతాయి, ముస్లింలకు రక్షణ కొరబడుతుంది అంటూ లేని అభద్రతను క్రియేట్ చేసి ఆ రోజున బిల్లు ఆలస్యం అయ్యేలాగా చేశాడు. పైగా దిక్కుమాలిన ప్రతిపాదనలు కూడా పెట్టాడు, రాయల తెలంగాణ అని చెప్పేసి, రాయలసీమని తెలంగాణ కలపాలని చెప్పేసి రకరకాలుగా పెట్టారు. అసలు ఉద్యమంతో సంబంధమే లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి ఉద్యమంలో భాగం చేయాలని కుట్రలు చేశారు. ఈరోజు వాళ్ళందరూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోతున్నారు. గతంలో వాళ్ళ చేతుల్లో స్టీరింగ్ ఉంది, ఇప్పుడు ఏకంగా వీళ్ళ చేతుల్లో వాళ్ళ చెయ్యి ఉంది. అయినా కూడా వాళ్ళని ఎవ్వరూ ఏమనరు. ఏ ఇది లేకుండా చక్కగా బ్రతుకుతూ అన్నదమ్ముల్లాగా ఉందామని వచ్చిన వాళ్ళ విషయంలో మాత్రం ఇన్ని రాజకీయాలు. రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ టైటిల్ కూడా చక్కగా పెట్టారు, తెలంగాణ ప్రజాస్వామ్యం అని పెట్టేసి. మేబీ ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఇక్కడ పోటీ చేస్తాడు. ఎవెన్చువల్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి, నెంబర్ గేమ్. ప్రజలు ఆమోదిస్తే పవర్లోకి వస్తాడు. అయ్యా మాది సెట్ అవ్వదు, మీ వాదం వేరు మా వాదం వేరు అనుకుంటే పక్కకెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే ఈ సిపిఐ పార్టీలాగా తోక పార్టీలాగా మిగిలిపోతాడు. కానీ అది అసలు మాట్లాడనే వద్దు, రానే వద్దు అని చెప్తున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి? మరి ఇప్పుడు అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి అన్నిటికంటే కీలకమైన విషయం అండి, వివక్ష. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోకాల్డ్ గలీజ్ టీవీ వాళ్ళందరూ ఒకటే మాట మాట్లాడుతుంటారు. జైబీమ్ అని ఒక నినాదం తీసుకుని వీళ్ళు కుల వివక్షలు చూపిస్తున్నారు, లేకపోతే మతోన్మాదము, మనువాదులు ఇట్లా మాట్లాడుతుంటారు.
మరి భారత రాజ్యాంగం మనందరికీ సమానమైన హక్కులు కొన్ని ఇచ్చింది, ఈక్వాలిటీ బిఫోర్ లా, లేకపోతే లా ఆర్టికల్స్ అగైన్స్ టు డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 16 కానీ. మీకు కుల వివక్ష అనగానే అంత బాధపడుతున్నారు కదా, అంత బాధ కలుగుతుంది కదా. మరి ఒక ప్రాంతం పేరుతో వివక్ష చూపిస్తుంటే ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళకి, అంటే ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళకి వివక్షను చూపిస్తుంటే వాళ్ళు బాధపడరా? ఇక్కడ మానవత్వం గుర్తు రావట్లేదా? ఒక పక్క దేశానికి సంబంధించిన పరాయి మతస్థులు వచ్చి ఇక్కడ బతుకుతుంటే పోల్లే బతుకుతారు అని వదిలేసిన వాళ్ళు, సాటి వాళ్ళ విషయంలో ఈ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఈ గడ్డ ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాత నేషన్ ఫస్ట్, ఆ తర్వాత ధర్మం ఫస్ట్. విశాల దృక్పథంలో చూసుకుంటే ఆ ధర్మం కోసం మేము ఎవరితోనైనా కలుస్తాము, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.